మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి. ఈ సంవత్సరానికి 90 ఏళ్లు, 90వ వర్ధంతిని మనం జరుపుకుంటున్నాం. భగత్ సింగ్ ఆలోచనలు, ఆయన నమ్మిన సిద్ధాంతం నా జీవితం కంటే చాలా గొప్పది అంటాడు. నా జీవితం కంటే నేను నమ్మిన సిద్ధాంతం అత్యంత విలువైంది అని భగత్ సింగ్ తన తండ్రికి రాసినటువంటి లేఖలో చెప్తారు. కులం గురించి, కుల సమస్య గురించి 20వ సంవత్సరం వయసులోనే భగత్ సింగ్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అని చెప్తాను. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ వీరు ముగ్గురు 1931 మార్చి 23 నాడు ఉరి తీయబడే నాటికి భగత్ సింగ్ వయసు కేవలం 24 సంవత్సరాలు. 20వ సంవత్సరం వయసులో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అనేక రచనల్లో కులము, అంటరానితనం అనే సమస్యను ఏ రకంగా అర్థం చేసుకున్నాడు అనేది మనం చూద్దాం. భగత్ సింగ్ బేసిక్ గా ఒక మాట చెప్పాడు. ఒక మనిషిని వేరొక మనిషి, ఒక జాతిని వేరొక జాతి దోచుకోవటానికి వీలు లేని న్యాయసమ్మతమైన సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థను స్థాపించటం కోసం మేము పోరాడుతున్నాం. అందుకోసమే మేము ప్రాణాలు అర్పిస్తాం. ఆ పోరాటంలో అనే ఒక గొలుసు మేము లింకులము అని చెప్తాడు. ఒక మనిషిని వేరొక మనిషి, ఒక జాతిని వేరొక జాతి దోచుకోవటానికి వీలు లేని న్యాయ సమ్మతమైన సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ. ఆయన మీద కార్ల్ మార్క్స్ వర్గ పోరాట సిద్ధాంతం ప్రభావం ఏ రకంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా దోచుకోవడానికి వీలు లేదు అనే దాంట్లోంచే కుల సమస్యను కూడా ఆయన అర్థం చేసుకున్నాడు. కీర్తి అనే ఒక పంజాబీ పత్రికకు ఆయన విద్రోహి అనే పేరుతో ఆర్టికల్స్ రాసేవాడు. విద్రోహి అంటే తిరుగుబాటుదారు అని అర్థం. అందులో ఆయన రాసినటువంటి వ్యాసాలలో ఒక సందర్భంలో రాసినటువంటిది ఇది. పెంపుడు కుక్కను ఒళ్ళో పెట్టుకుంటాం, పక్కలో పడుకోబెట్టుకుంటాం, కానీ సాటి మనిషిని అంటరానివాడిగా కులం పేరుతో చూస్తాం. భారతదేశంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి, ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి, ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి ఒక దుర్భరమైన పరిస్థితి భారతదేశంలో ఉంది అని చెప్పి భగత్ సింగ్ ఆ వ్యాసంలో రాస్తాడు. 30 కోట్ల మంది ఈరోజు భారతదేశంలో ఉంటే అందులో 6 కోట్ల మంది అస్పృశ్యులుగా ఉన్నారు. ఇది నా భారతదేశం పరిస్థితి అని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేస్తాడు. గుడిలో అడుగు పెడితే దేవుడికి కూడా కోపం వస్తుందట, అందుకని గుడిలో కూడా వాళ్ళని రానివ్వట్లేదు. బావిలో నీళ్లు తోడితే, చెరువులో నీళ్లు తోడితే నీళ్లు కూడా మైల పడిపోతాయట. 20వ శతాబ్దంలో కూడా ఈ సమస్య ఇంత తీవ్రంగా నా భారతదేశంలో ఉండటం సిగ్గుచేటైనటువంటి విషయం అని భగత్ సింగ్ అంటాడు. లాహోర్ జైలులో భగత్ సింగ్ గడిపినప్పుడు ఆయన రాసినటువంటి డైరీ 404 పేజీల డైరీలు మనం చూసినప్పుడు, అందులో ఉండే వ్యాసాలు, ఆయన రాసిన లేఖలు చూసినప్పుడు ఆయన యొక్క అధ్యయనం లోతెంత అనేది మనకు అర్థమవుతుంది. ఆయన బయటకు లేఖలు రాసేవాడు, నాకు పలానా పుస్తకాలు పంపించండి, పలానా పుస్తకాలు పంపించండి అని చెప్పి, అంతర్జాతీయ పరంగా ఉన్నటువంటి అనేక అంశాల మీద. ఆ లేఖలన్నీ పరిశీలిస్తే ఆయన యొక్క అధ్యయనం అర్థమవుతుంది. భగత్ సింగ్ మార్క్సిజం గురించి అంత లోతుగా అధ్యయనం చేస్తున్నటువంటి రోజుల్లోనే భారతదేశంలో 1927లో డిసెంబర్ 25వ తారీఖు నాడు మనుస్మృతి దహనం చేస్తాడు అంబేద్కర్. అట్లనే మహద్ సత్యాగ్రహం, మహద్ చెరువులో నీళ్లు తోడటం అనేటువంటి పని కూడా ఆ సంవత్సరమే మార్చి నెలలో జరుగుతుంది. ఈ పరిణామాలన్నీ కూడా భగత్ సింగ్ గమనిస్తాడు. అంతేకాదు, కేథరిన్ మేయో అనేటువంటి ఒక అమెరికా పరిశోధకురాలు మదర్ ఇండియా అనే ఒక పుస్తకం రాస్తుంది. అందులో భారతదేశంలో ఉండే అసమానతల గురించి అధ్యయనం చేస్తాడు. స్వాతంత్రాన్ని కోరుకునే వాళ్ళు ముందు తమ మీద తాము పోరాటం చేయాలి అని చెప్పి భగత్ సింగ్ ఈ సందర్భంగా పిలుపునిస్తాడు. అంటే కుల సమస్యని, మత సమస్యని ఆ రకంగా ఆయన లోతుగా, అంటే 1 మహత్ సత్యాగ్రహం, 2 మనుస్మృతి దహనం, 3 మదర్ ఇండియా పుస్తకం యొక్క ప్రభావం, అక్కడ ఉండేటువంటివి అన్నీ కూడా
మత మార్పిడిల గురించి కూడా ఆయన కామెంట్ చేస్తాడు. మత మార్పిడిల గురించి చాలా ఆందోళన చెందిపోతున్నారు, చాలా బాధపడిపోతున్నారు. కానీ ఈ మతంలో ఏ మతంలో అయితే ఉండటం వల్ల వాళ్ళు వివక్షకు గురవుతున్నారో, అంటరాని వారిగా చూడబడుతున్నారో, పశువుల కంటే హీనంగా చూడబడుతున్నారో, ఆ దాంట్లోంచి ఒక సామాజిక హోదా కోసం వాళ్ళు ముస్లిం మతంలోకో క్రైస్తవ మతంలోకో మారుతున్నారు. అలా మారితే మీకేంటి బాధ? ఆ రకమైనటువంటి అవకాశం, సమాన అవకాశాలు ఎందుకు కల్పించటం లేదు? వాళ్ళెవరో ముస్లింలు, క్రైస్తవులు మా హిందూ మతాన్ని డ్యామేజ్ చేస్తున్నారు, మా వాళ్ళందరినీ అందులో చేర్చుకుంటున్నారనే ఆవేదన ఎందుకు మీరు పడుతున్నారు? నాకు అర్థం కావటం లేదు. ముందు ఈ అంటరానితనం, ఈ వివక్ష, ఈ కులపీడనని అంతమొందించడం కోసం ప్రయత్నం చేయండి అని చెప్తాడు. అదే సందర్భంగా పునర్జన్మ గురించి కూడా చెప్తాడు. నీ తలరాత, నువ్వు ఇప్పుడు పడుతున్నటువంటి కష్టానికి కారణం పూర్వజన్మ సుకృతం, కాబట్టి ఈ బాధ పడుతున్నావు అనేటువంటి ఈ పునర్జన్మ, కర్మల జన్మల గందరగోళపు కుళ్ళిన ఈ కుష్టి వ్యవస్థలో అని అన్నట్టుగా పునర్జన్మ సిద్ధాంతం అనేది కూడా ఏ రకంగా ఇబ్బందికరంగా తయారైంది అనేటువంటిది కూడా చెప్తాడు. సమాజంలో చేసేటువంటి పనుల పట్ల, ఆ పనుల ఆధారంగా ఏవగింపు అనేది, మలం ఏరివేసేటువంటి వాళ్ళని చిన్న చూపు చూడటం, ఒక తల్లి తన చిన్న బిడ్డ యొక్క మలాన్ని శుభ్రం చేస్తుంది. అదే సందర్భంగా సమాజంలో ఆ రకమైనటువంటి వృత్తిని నిర్వహించేవాడు ఇంకొకడు ఉంటారు, వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తారు. ఇదే రకంగా ఈరోజు ఆ స్కావెంజర్ అనేటువంటి వృత్తిని నిషేధించాలి, అవి యంత్రాల ద్వారానే చేయించాలనేటువంటిది బాగా ముందుకొస్తుంది. కేరళ లాంటి రాష్ట్రాల్లో దాన్ని నిషేధించారు. కాబట్టి ఈ చేసే పనులను బట్టి, మరొకటి బట్టలు నేసేవారిని అంటరాని వాళ్ళుగా చూసేటోళ్ళు. యూపీలో, ఉత్తరప్రదేశ్లో డోలీలు మోసేవాళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తారు. కానీ గురు గోవింద్ సింగ్ సైన్యంలో ఎవరు ముఖ్యమైన పాత్ర అంటే అంటరాని వాళ్ళని సైన్యంలో చేర్చుకున్నారు. ఛత్రపతి శివాజీ సైన్యంలో అంటరాని వాళ్ళు కూడా సైన్యంలో ఉండి చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి కుల వ్యవస్థ పట్ల ఇంకా చాలా లోతైనటువంటి అవగాహనతో దాని మీద సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ దోపిడీ మీద మేము పోరాడుతున్నాం అనేటువంటి క్రమంలో ఆ రకమైన విశ్లేషణ చేశారు. భగత్ సింగ్ చనిపోయే ముందు తెల్లవారుజామున ఉరి తీసేదానికి ముందు అర్ధరాత్రి పూట కూడా ఆయన అధ్యయనంలో ఉంటాడు. లెనిన్ రాసినటువంటి ఒక పుస్తకాన్ని చదువుతూ ఆయన కనిపిస్తాడు అక్కడ ఉండే జైలర్కి. కాబట్టి ఆయన చివరిలో చెప్పింది ఏంటంటే, ఈ పోరాటాలన్నీ మాతో ప్రారంభం కాలేదు, మాతో అంతం కావు. భారతదేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానం యొక్క దోపిడీ అంతమయ్యే వరకు, ఒక మనిషి దోచుకోవడానికి వీలులేని సమాజం నిర్మాణం అయ్యే వరకు, ప్రపంచమంతా కూడా సమతారాజ్యం నిర్మాణం అయ్యే వరకు ఈ పోరాటాలు కొనసాగుతాయని చెప్పి భగత్ సింగ్ చెప్పారు. కాబట్టి భగత్ సింగ్ ఈ భారతదేశంలో అనేక సమస్యలను అధ్యయనం చేసిన దాంట్లో కుల సమస్య పట్ల, అదేవిధంగా మూఢనమ్మకాల పట్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను ఈ సందర్భంగా చూశాను.